ఒకటి నా విన్నపం, ఈ కుటుంబాలకి మన పల్లకీలు మోసాం. పల్లకీలు ఎంతకాలం మోస్తాం? మనకు అభివృద్ధి ఇవ్వనప్పుడు మనం ఎందుకు ఎత్తుకున్న భుజాల మీద కంటే మీరు ఏదైనా చేస్తారని చెప్పి చేయనప్పుడు ఎందుకు ఎత్తుకోవాలి భుజాల మీదకి వెళ్ళి? మనకు ఉపాధి అవకాశాలు లేవు. మనకి జూట్ మిల్ ఫ్యాక్టరీస్ ని మన కోఆపరేటివ్ మిల్స్ ని వీళ్ళు మూయించేస్తారు, ఆ స్థలాన్ని కబ్జా చేస్తారు, దాడులు చేయిస్తారు, బెదిరిస్తారు. ఒకలాంటి ఫినాన్షియల్ టెర్రర్, ఆర్థికంగా మనల్ని భయపెట్టేస్తారు. మీకు పాలసీస్ రావని చెప్తారు. ఇవన్నీ ఎందుకు? మీరు వైజాగ్ పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్, మొత్తం భారతదేశంలో ఉన్న 543 పార్లమెంట్లో అత్యధిక శాతం యువత డిసైడ్ చేయబోతుంది ఎవరు పార్లమెంట్కి వెళ్ళాలి అని చెప్పి. యువత చేతుల్లో ఉంది. మీరు కనుక భయపడకుండా మార్పు కావాలని మీరందరూ ఇతనేస్తారు అతనేస్తారని ఆలోచించద్దు. నేను ఆలోచించాను, మీరు ఒక్కరు ఆలోచించండి. నేనైతే ఎలా ఆలోచిస్తానంటే, ఎవరి వల్ల కాదు అంటే, ఇప్పుడు నా వంతు కృషి నేను చేస్తాను. నేను చిన్న ఉడతను కావచ్చు, కానీ నా వంతు సాయం నేను చేస్తాను. మార్పు అనే రాముడికి నా వంతు సాయం, నా ఉడత సాయం నేను. అలాగే మనం కూడా, మీరు కూడా మీ వంతు సాయం ఎలా చేయగలరు? సింపుల్ గా ఇంత మండు ఎండలో వచ్చారు. రేపు పొద్దున వచ్చే మనకి ఇంకో 4-5 రోజులు వచ్చే ఎన్నికల్లో 11వ తారీఖున మీరు వెళ్ళి కొంచెం ఎండలో నుంచొని ఓటేయండి. మీ కూడా ఎవరు ఓట్లేదు, మిగతా వాళ్ళు వేస్తారు వాళ్ళ సంగతి. మీరు ఒక్కొక్కళ్ళుగా మీ ఒక్కడి శక్తి మీకు తెలియదు. ఒక్కడి బలం అనేక కోట్ల మంది బలం, అనేక కోట్ల మంది ఒక్కడికి బలం. అంటే సమూహం శక్తి చాలా ఉంటుంది. కానీ సమూహంలో అందరూ సమూహంలాగా నడుస్తాం, కానీ మనందరం విడివిడిగానే ఉంటాం. సో ప్రతి వ్యక్తికి మీలో అద్భుతమైన శక్తి ఉంది, మార్పు కోసం శక్తి ఉంది. వీళ్ళు డబ్బులతో మన జీవితాన్ని కొనేయాలనుకుంటున్నారు. మనకు ఉపాధి అవకాశాలు ఇవన్నీ కావాలి అంటే నేను నుంచి కోరుకునేది మార్పు కోసం బలమైన ఓటేయండి. వచ్చే మార్పులో మీరు భాగస్వామ్యం కమ్మని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే యువతకి చాలా మంది నిరుద్యోగం పెరిగిపోయింది. చంద్రబాబు గారు కరెక్ట్ 3 నెలల ముందు నిరుద్యోగులు గుర్తొచ్చారు ఆయన, అద్భుతంగా. కరెక్ట్ ఎలక్షన్ ముందే గుర్తొస్తాయి. పాప జగన్మోహన్ రెడ్డి అది కూడా గుర్తులేదు. ఆయన బిజీగా తిరుగుతాను విజయనగరం, పాప తుఫాన్ వస్తున్నా వదిలేశారు, అది వేరే విషయం. ఈయన నిరుద్యోగ వృత్తి గుర్తొచ్చింది. ఈయన ఏమంటారంటే 3 నెలల ముందే గుర్తొచ్చింది. కరెక్ట్ గా ఆయనకి గజనీలాగా అప్పుడప్పుడు మెమరీ వస్తుంటుంది, మెమరీ పోతాం. నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకొని మీకు ఉద్యోగాలు ఇస్తారు, రాని ఉద్యోగుల కోసం డబ్బులు తీసుకొని అప్లికేషన్లకి మళ్ళీ 2150, 500 రూపాయలు తీసుకొని మళ్ళీ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి మళ్ళీ అది మొక్కన 2000 రూపాయలు, 1800, 2500, అది కూడా చాలా 13 టిక్కులు పెడితే కానీ ఆ అప్లికేషన్ రాదు. మరి మన డబ్బులు తీసుకొని మీ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ మీకే ఇస్తున్నారు. మీకు అర్థమవుతలేదు, నాకు తెలియట్లా. నేను ఎట్లా ఆలోచిస్తున్నానంటే, అసలే బరువు, జీవన భారం, యువతకి ఇబ్బంది, ఇన్నిసార్లు ఫీజులు కట్టాలి, ఇవన్నీ తీసేసి జనసేన ప్రభుత్వం రాగానే ఏ నిరుద్యోగాన్ని ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేస్తే అన్ని ప్రవేశ పరీక్షలు కలిపి ఒకే ఫీజు కట్టండి, చాలా తక్కువ. అలాగే నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. మరి ఏం చేయాలి దీనికి? బొత్స గారు ఏమంటారు, మీరు ఉద్యోగాలు అడగండి, నేను బొత్స గారిని, మీరు అడగండి ఉద్యోగం కావాలంటే ఏమన్నా, మీరు అడగండి ఉద్యోగం కావాలి మాకంటే నేను చెప్తాను. మీరు అడిగితే సపోజ్ నేను మీరు అడిగారు అనుకోండి, బొత్స గారు మాకు ఉద్యోగాలు కావాలని ఆయన ఏమంటారు, ఖచ్చితంగా మా సారా షాపులు ఇప్పిస్తాం మీకు చక్కటి ఉద్యోగం, సారా షాప్ మేనేజర్, బ్రాందీ షాప్ మేనేజర్, మా బెల్ట్ షాప్కి మిమ్మల్ని సీఈఓగా చేస్తున్నాం. వాళ్ళ ఉద్యోగాలు ఇలాంటి. నేను రాగానే 6 నెలల్లో చేయగలిగేది, వచ్చి రాగానే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను 6 నెలల్లో. ఇది నేను వేగ్గా చెప్పట్లేదు, ఆలోచించే చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని ఎందుకు 58 ఏళ్ళు వస్తున్న రిటైర్మెంట్ 60 ఏళ్ళకి పెంచారు. పెంచినందుకు ఇబ్బంది లేదు, సంతోషం. కానీ దాని వెనక ఉద్దేశం వాళ్ళకి ఎక్స్టెన్షన్ చేయాలని కాదు, వాళ్ళకి రిటైర్మెంట్ ఫండింగ్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి, పెన్షన్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బులు ఉంటే చక్కగా లోకేష్ గారికి వాడుకోవచ్చు, హెరిటేజ్ ఫ్యాక్టరీకి వాడుకోవచ్చు, అలాగే మన
విజయనగరంలో తెలుగుదేశం నాయకులు సరదాగా వాడుకోవచ్చు. అందుకని మనకి 60 సంవత్సరాలు పెంచారు. పోనీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి కదా, 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఎందుకు మీరు పెట్టరంటే వాళ్ళందరికీ ఉద్యోగాన్ని మళ్ళీ డబ్బులు శాలరీస్ ఇవ్వాలి కదా, మళ్ళీ జీతాలు ఇవ్వాలంటే మళ్ళీ లోకేష్ గారు సరదాగా తిరగడం